వెల్కమ్ టు మై ఛానల్ లీలాకన్ని. ఈరోజు నేను నెల్లూరు ఫేమస్ అయిన నెల్లూరి మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా చెప్పనవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా నా వీడియో చివరి దాకా చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేపలు తీసుకొని ఉప్పు నీటిలో అన్నా లేకపోతే వెనిగర్లో అన్నా కడిగితే కొంచెం నీసు వాసన పోతుంది. అది చేపలకు ఇప్పుడు మనము కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా ముక్కకి మసాలా అంతా పట్టేలాగా బాగా ఇలా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. పులుసులో ముక్కు కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో లేకపోతే సప్పగా ఉంటుంది. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనం ఇలా బాగా దీనికి అప్లై చేసుకోవాలి. ఈ ఫిష్కి అంతా మనం ఈ మసాలా అంతా అప్లై చేసుకున్నాక ఒక హాఫ్ లెమన్ అంతా తీసుకొని దీన్ని ఇలా లెమన్ జ్యూస్ వేయటం వల్ల చేపలు అనేది పులుసు అనేది బాగా టేస్టీ ఉంటుంది. ఇంకోటి ముక్క అనేది కూడా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలా లెమన్ని జ్యూస్ని బాగా మ్యారినేట్ చేసుకొని ఫిష్కి మనం పక్కన పెట్టుకున్నాక ఒక మసాలా వేసుకోవాలండి. దీనికి 2 టేబుల్ స్పూన్లు అంత ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి ఇవన్నీ కొంచెం దోరగా వేయించాలి. మరి ఎక్కువగా వేయించుకోకూడదు, కొంచెం దోరగా వేయించుకుంటే బాగుంటుంది. ఎక్కువైతే కొంచెం సేదు అనేది వచ్చేస్తుందండి. సో ఇలాంటి సింపుల్ ట్రిక్స్ అనేవి మనకి కర్రీస్ అనేవి మంచి టేస్ట్గా వస్తాయి. సో ఇలా వేయించుకుని పక్కన పెట్టుకొని దీన్ని బాగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారించి గ్రైండ్ చేసుకున్నాక దాంట్లోకి ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి దాన్ని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, సోంపు, అలాగే సాల్ట్. మీకు సోంపు అనేది ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ వేసుకుంటే ఈ చేపల పులుసు అనేది అంత టేస్టీ ఉంటుంది. సో ఇదంతా మనం కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువగా పేస్ట్గా చేసుకోకూడదు, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇది ఇష్టం లేకపోతే ఉల్లిపాయలే సన్నగా తరుక్కొని అది కూడా వేసుకోవచ్చు పులుసులోకి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. కొంచెం ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా మెంతిపిండి వేసి ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇవి కొంచెం బాగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసి బాగా వేగాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఒక సింపుల్ ట్రిక్ అండి, బాగా వేగితేనే ఏ పులుసు అన్నా కానీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి. ఇది వేగాక ఇంతలోపల మనము చింతపండు అనేది నానబెట్టుకున్నామండి. ఈ దీంట్లోకి ఒక 3 లెమన్ సైజ్, అంటే లెమన్ సైజ్ అంటే జస్ట్ చూపిస్తానికి ఎంత ఉంటుందని మీకు చూపిస్తాను. ఒక మన గుప్పిట్లో ఇట్లా పెట్టుకుంటే ఇది 3 గుప్పిట్లాగా ఉంటుందండి చిన్నది. సో ఇవి 3 లెమన్ సైజ్ అంత నానబెట్టేసుకొని, నేను ఈ వీడియో స్కిప్ అయిందండి, మిస్ అయింది. జస్ట్ ఈ చేపలు వేసేసి దాంట్లోకి కొంచెం మగ్గనిచ్చి ఇప్పుడు మనం దీంట్లోకి పులుసు పిండుతున్నాము. దీంట్లోకి కొంచెం మనం ఉప్పు, కారం, అలాగే కొంచెం ఇలా కరివేపాకు వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఈ మామిడికాయలు దీంట్లో వేసుకోవాలండి. నేను పైన తోలు తీయలేదు, మీరు కావాలంటే తోలు తీసుకోవచ్చు. మరి ఇది పుల్ల మామిడికాయలు తీసుకోకూడదు, కొంచెం తీపి మామిడికాయలు అయితే బాగుంటాయి. ఎస్పెషల్లీ దీనికి తోతాపూర్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేపలు ఎక్కువగా మిక్స్ చేస్తే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి జెంటల్గా మనం మిక్స్ చేసుకొని మనకి ఇంకా చింతపండులో కొంచెం నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు కూడా దీంట్లోకి ఇప్పుడు పోసేసుకోవాలి. మీకు ఎంత పులుసు కావాలంటే దాన్ని బట్టి మనం ఈ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసుకొని మనము సిమ్లో పెట్టేసి మనం వేసిన నూనె అంతా సైడ్స్ వచ్చే వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. మనం వేసిన ఆయిల్ అంతా ఇలా సైడ్స్ వచ్చింది కదా, ఇప్పుడు సరిపోతుందండి. మనము ఇప్పుడు ఇది ఒక 3/4 అంతా కుక్ అయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా దీనికి వేసుకున్నాం. అప్పుడే మసాలా అనేది మంచి వాసన వస్తుందండి. సో ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లోని మీరు ఉప్పు అనేది, కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. పులుసు అనేది కొంచెం కారం, ఉప్పు అనేది బాగుంటేనే పులుసు టేస్ట్ వస్తుంది. స్పెషల్లీ కారం ఉంటేనే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో కారం అనేది కొంచెం ఎక్కువ
కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ నెల్లూరి మామిడికాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మనం వేసిన ఆయిల్ అంతా సైడ్స్ వస్తుంది. ఇది తెలుస్తుందండి మనకి ఎంత బాగా కుక్ అయిందనేది. టేస్ట్ కూడా అంత బాగుంటుంది.